నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెబుదామా. నీవు నడుచు మార్గములో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక కృంగిపోనవసరం లేదు, భయపడనవసరం లేదు. మన మార్గములో సంతోషము, దుఃఖము, అవమానము, ఘనత, ఆరోగ్యము, అనారోగ్యము, మిత్రువులు, శత్రువులు అన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి. దేవుడు మనతో ఉన్నంత వరకు ఏ పరిస్థితి అయినా మనం దానిని చక్కగా ప్రవర్తించటానికి ప్రభు కృప మనకు అనుగ్రహింపబడుతుంది. సంతోషమందైనా, బాధలోనైనాను, ఆరోగ్యంగా ఉన్నప్పుడును, అనారోగ్య పరిస్థితుల్లోనూ, క్షేమముగా ఉన్నప్పుడును, బాధని, కీడును అనుభవించవలసి వచ్చినప్పటికీ మనము భయపడనవసరం లేదు. ఎందుకో తెలుసా? మనతో కూడా మన దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు కనుక ఆయనే మన ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి అడుగులోనూ, అన్ని సందర్భాలలోనూ సమయోచితమైన కృపను, సహాయమును, ఆదరణను, నెమ్మదియు కలుగు చేసి నడిపించువాడై ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత ధన్యులము కదా. మన మార్గములో దేవాతి దేవుడు మనతో ఉండడం అనేది ఇది గొప్ప విషయము. ఆయన తోడు, ఆయన సహాయము, ఆయన స్నేహము కలిగి ఉండుట నిజముగా మానవునికి ఇవ్వబడిన గొప్ప భాగ్యము, ధన్యతని చెప్పాలి. ఇటు ధన్యకరమైన జీవితము మనమందరము కలిగి ఉందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మా మార్గాలలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో దుఃఖము, ఆవేదన, సంతోషము, సమాధానము, మేలు, కీడులు, ఆరోగ్యము, అనారోగ్య పరిస్థితులు, మిత్రువులు, శత్రువులు అన్నీ మిళితమై ఉన్న మా మార్గాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు కనుకనే మేము ధైర్యముగా వెళుతున్నామయ్యా. ఏ పరిస్థితి అయినా చాలిన దేవుడిగా మీరున్నారని ఒకే ఒక ఆశతో కొనసాగుతున్నాం. నీ పిల్లల మార్గాలలో మీరు తోడై ఉండండి. ఎదురవుతున్న ప్రతి కీడును తప్పించండి, ప్రతి శోధన నుండి తప్పించండి, ప్రతి విధమైన భయములన్నిటిలో నుండి విడుదలనివ్వండి, తప్పించండి నాన్న. అయ్యా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను కలవరపరుచున్నవి యేసు నామములో తొలగిపోవునుగాక. వారి మార్గములు వర్ధిల్లుదురుగాక. వారి మార్గములో చక్కగా నడుచుకుందురుగాక, చక్కగా ప్రవర్తించుదురుగాక. నాన్న, ఎదురవుతున్న ప్రతి శోధనలను ఎదిరించగలిగిన కృపను, వారి మార్గాలలో ఆశీర్వాదమును, సమాధానమును, జీవమును మీరు అనుగ్రహించి నడిపించుమని, ఈ దిన దీవెనల చేత నింపి నడిపించుమని అడుగుచున్నామయ్యా. నీ పిల్లలు చేయు ప్రతి పనిలోను, వేస్తున్న అడుగులోను, చేస్తున్న పనిలోను, మాట్లాడుతున్న మాటలోను, వారి యొక్క తలంపులు, సమస్త ప్రవర్తన అంతటి అందు కూడా నాయన మీకు మహిమకరముగాను, మీ దీవెన పొందిన వారిగాను ఉందురుగాక. మీ సహాయమును అనుగ్రహించుమని ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న వారిని నిండైన మీ కృపలతో నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ మార్గాలలో నా దేవుని సహాయము మీకు మెండుగా అనుగ్రహింపబడునుగాక. ఆమెన్.